హర్మన్ ప్రీత్ కౌర్ జీవిత చరిత్ర. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ఐసీసీ మహిళా వన్డే కప్ 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్కు మిథాలీ రాజ్ 2022 జూన్ 8న రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ను టీమిండియా మహిళా కెప్టెన్గా నియమించింది. హర్మన్ ప్రీత్ కౌర్ మార్చి 8, 1989న పంజాబ్లోని మోహాల్ బాస్కెట్బాల్ మరియు వాలీబాల్ క్రీడాకారిణి అయిన హర్మందర్ సింగ్ భుల్లార్ మరియు తల్లి సత్విందర్ కౌర్లకు జన్మించింది. హర్మన్ ప్రీత్ తన తల్లిదండ్రులు మరియు చెల్లెలు హేమ్జిత్తో పెరిగారు. కౌర్ తండ్రి స్వయంగా ఒకప్పుడు క్రికెట్ క్రీడాకారిణి కావాలని కలలు కన్నాడు. తర్వాత హర్మన్ ప్రీత్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టడంతో ఆయన ఆమెకు మొదటి కోచ్ అయ్యాడు. ఆమె తన ప్రారంభ విద్యను జలంధర్లోని హన్స్రాజ్ మహిళా మహావిద్యాలయంలో పూర్తి చేసింది. కానీ ఆమె ఇంటి నుండి 30 కిలోమీటర్ల 19 మైళ్ళు దూరంలో ఉన్న జియాన్ జ్యోతి స్కూల్లో అకాడమీలో చేరిన తర్వాత ఆమె క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. ఆమె కోచ్ కమల్ దీప్ సింగ్ సౌదీ వద్ద శిక్షణ పొందింది. 2014లో హర్మన్ ప్రీత్ ముంబైకి వెళ్ళి ఇండియన్ రైల్వేస్లో పనిచేయడం ప్రారంభించింది. క్రికెట్ నేర్చుకునే దశలో వీరేంద్ర సెహ్వాగ్ ఆమె అతిపెద్ద ప్రేరణగా భావిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ తన 20 సంవత్సరాల వయసులో 2009 మార్చిలో బహ్రెయిన్లోని బ్రాడ్మన్ ఓవల్లో జరిగిన 2009 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం జూన్లో టౌన్లోని కౌంటీ గ్రౌండ్లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లలో ఆమె తన టీ20 అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. 2026 నాటికి హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా తన కెరీర్ నుండి ప్రధాన ఆదాయ వనరులను పొందుకుంది. క్రీడల్లో రాణించినందుకు ఆమె 2017లో అర్జున అవార్డును కూడా అందుకుంది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ ఆస్తుల విషయానికి వస్తే ఆమె నికర విలువ రూపాయలు 25 కోట్లు. లిస్ట్ ఏ విభాగంలో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్కు ఏడాదికి రూపాయలు 50 లక్షలు సంపాదిస్తున్నారు. మ్యాచ్ ఫీజులకు కూడా అందుకుంటారు. మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో రూపాయలు 1.80 కోట్లు సంపాదిస్తున్నారు. క్రికెట్ కంటే ఎక్కువగా బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ యాడ్స్ ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు ముంబై పటియాలాలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.